రేవంత్ రెడ్డి పోతాడు, పొంగురెడ్డి పోతాడు అని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈయన పోతాడా ఆయన పోతాడా ఆయన ఆలోచించుకోవాలి. పోయిన ఇంకేమో ఆడికో పోవాలి కాదు. ఆడపడగొట్టి జనం నవంబర్ 30 తారీఖు నుంచి 30 తారీఖు నాడు ఓటింగ్ ముగిస్తే 3 తారీఖు నాడు వెళ్ళిపోయి రాలు. మళ్ళీ మీరు పోతారంటే ఈ లొట్టపేట పేదలకు నాకు కాశపడ్డట్టు మీకు ఈ ఆడగధికారం వస్తుంది. రేవంత్ రెడ్డి గారిని కదిలిచ్చే దమ్ముందా? మీరు పోయి మోడీ చుట్టూ గిరగిర తిరిగి లేకపోతే అమిత్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేయండి, మేము మళ్ళీ అధికారానికి వస్తాం అనేది ఒక దురుద్దేశమైన ఆలోచన మీకు ఉంటే అది మీ కర్మ. మేము ఎవరు కూడా బాగు చేయలేడు. మీరు 10 ఏళ్ళ దుర్మార్గమైన పాలన, మీ 10 ఏళ్ళ పాలన ప్రజలు తిరస్కరించారు. ఎవరి మేలు చేశారు మీరు? ఎవరి మేలు చేశారు? ఎవరు నిలబెట్టారు? ఇవాళ ప్రజలు అన్నమరావు చంద్రుడి పరిస్థితికి వచ్చి మీ పాలన మీరు మీ శరగాలే తెలంగాణను ముంచిండ్రు, దాచిండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పట్టుకొని, రెవెన్యూ మినిస్టర్ గారు పట్టుకొని మీరు ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద భూ కబ్జా చేసినరో అన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు జైలు పోతారా, ఇంట్లో పడుకుంటారా, ఇంకెనుకుంటారా మాకు తెలియదు. అది కానీ మీరు చేసిన దుర్మార్గమైన అరాచకం ఏదైతుందో ఈ అరాచకాన్ని ప్రజలు ఇంకా సహించలేరు. మీరు రైతుల ముసుగులో మొన్న లక్షల దాడి చేయించడం జరిగింది. ఆ దాడి మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కనుక ఎగబడితే మీకు పులుసు కూడా దొరకది. ఖబర్దార్. ఇవాళ రేవంత్ రెడ్డి దించేద్దాం మీకుందా? పొంగులేడి తెచ్చే అవకాశం మీకుందా? ఆ మాట అనేది నైతిక కూడా మీకు లేదు. మీ బావగా దిక్కు, మీ బావ అంటుడు రైతులు ఏది గాలి దీపం పెట్టి